పవిత్ర జయరాం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'త్రినేని'లో తన హావభావాలు పలికించటం కానీ, తన విలనిజం చూపించడంలో కానీ, ఆమెకు ఆమె సాటి, ఆమెకి ఎవ్వరూ లేరు పోటీ అని చెప్పొచ్చు. అయితే అలాంటిది ఆమె ఆదివారం నాడు అంటే మే 12వ తారీఖున హఠాత్ మరణం చెందారు. తన భర్త చంద్రకాంత్ చాలా విపరీతమైన గాయాలతో పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే గుండె అలాగా కార్డియాక్ అరెస్ట్ అయిపోయి చనిపోయారు. అయితే ఆమెకి ఇద్దరు పిల్లలున్నారన్న సంగతి తెలిసిందే. ఆమె మొదటి భర్త ఆమె నుంచి విడిపోయారు. అంటే వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఎన్నో ఏళ్ల క్రిందటే. నిజం చెప్పాలి అంటే పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే తన భర్త తనని చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టడంతో ఇక తన భర్త పేరు కూడా తలవడానికి ఇష్టం లేక అక్కడి నుంచి బెంగుళూరు వచ్చేసి ఆ తర్వాత ఎన్నో సందర్భాలలో ఆమె తన గురించి చెప్తూ చాలా బాధపడింది. అయితే ఇక తన మొదటి భర్త దీనిపై స్పందిస్తూ నేను తన నుంచి విడిపోవడం అయితే జరిగింది. అప్పట్లో మాకు కొన్ని రకాల కొన్ని రకాల విభేదాలైతే రావడం జరిగింది. ఆ సమయంలో తను తన పిల్లల్ని చాలా కేరింగ్‌గా చూసుకుంది. తను కాబట్టే అలా చూసుకుందని చెప్పొచ్చు. కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే తన సాటి ఎవరు రారు. అయితే ఆ ఇద్దరు పిల్లలకి నేను తోడుగా ఉంటాను. తనిలాగా హఠాత్ మరణం చెందుతుందని నేను నా కల్లో కూడా అనుకోలేదు. ఇప్పటి వరకు నేను ఏదైనా తప్పు చేసుంటే తన విషయంలో కనీసం తన ఆత్మీయ నన్ను మన్నించాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పడం జరిగింది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.